ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ వర్తమానం వినకముందు ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాన్ని స్తోత్రాలు. ఈ సమయంలో మరో పర్యాయం పాదాలు చెందుకొస్తున్నాము. మీ కుమారుడు యేసు ప్రభు వారి కలువరిచిలో మరణమును బట్టి స్తోత్రములు. ఆయన మా కొరకై నలగొట్టబడిన దేహము, చిందించిన రక్తము వలన ఆయన పాత్రలో మేము పాలు పొందినట్లు ప్రభు మాకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ వాక్యం ద్వారా పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలలో చేయి వేయటానికి మీరే కృపనిమ్మని ప్రార్థిస్తూ మీకే మహిమను ఆరోపిస్తూ నాయన వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి సరి చేసుకుని బలలో చేయి వేయటానికి సిద్ధపరచమని, తోడుగా ఉండమని యేసు ప్రభు నామమున నీ దాసునిగా నన్ను కూడా మరుగుపరిచి నీ మాటలు వినిపించి నీ పిల్లలు యోగ్యంగా బలలో చేయి వేయటానికి మీరే సిద్ధపరచమని కోరుకుంటూ శత్రుకార్యం లయపరచమని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం కొన్ని వాక్య భాగాలు చదువుకుని ధ్యానించి బలలో మనం పాలు పొందనంటున్నాం. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 1:7. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. చూడండి, ఈ మాటలు మనం గమనిస్తే కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు అనేది. కనుక దేవుడు కాలమును సమయమును తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఏ ఏ కాలాల్లో ఏమేం చేయాలో ఏమేం జరగాలో నిర్ణయించాడు. ఏవి జరగవలనని నీ ప్రవక్తల నోట పలికించితివో అది జరిగించే దేవుడు. కనుక మన జీవితంలో కాలము సమయం ఎంతో ప్రాముఖ్యమైనది. టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైము ఎంత ఇంపార్టెన్స్ అంటే, టైం అనేది మనకు ఉన్నప్పుడే, టైం పోతే మళ్ళీ టైము రాదు. సరే, గమనించారా? టైము దాటిపోయింది అనుకోండి, మరలా రాదు. ఇప్పుడు మనం ఉదయకాలం 7 కావాలనుకున్నాం అనుకోండి, మళ్ళీ వద్దా, ఇప్పుడు రాదు కదా, దాటిపోయింది. అది దాటిపోయింది కాబట్టి ఏం చేయాలి? మనం చాలా సమయాన్ని లేకపోతే కాలాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. టైము చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. సమయానుకూలమైన చక్కని జీవితం మనకు ఉండాలి. సమయానుకూలమైన మంచి సమయాలు మన జీవితంలో ఉండాలి. ఉంటేనే మనము దేవుడు నిర్ణయించినట్లుగా ఆయన కాలములను సమయమును తన స్వాధీనంలో ఉంచుకొని ఏ విధంగా అయితే ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడో మళ్ళీ అదే రీతిగా ఆయన ఒకరోజు రాబోతున్నాడు. సరే, ఆనాడు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన నాడు ఏ దినమైతే ఆయన వెళ్ళాడో మళ్ళీ ఆయన తిరిగి అదే రీతిగా, అందుకే చూడండి కింద మాటలు ఉంటాయి. 9వ వచనం లేకపోతే 11వ వచనం చూడండి. 1:11 అపోస్తుల కార్యం 1:11. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. యేసు ప్రభు ఆనాడు ఏ రీతిగా పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడో ఆ రీతిగానే మరలా రాబోతున్నాడు. ఆ రీతిగానే మరలా రాబోతున్నాడు. మనం ఏం చేయాలి? ఆయన తన సమయాలన్నీ చక్కగా పాటిస్తాడు. ఆయన ఏ సమయంలో ఏమేం చేయాలో అన్నీ చేస్తాడు. ఏ రీతిగా ఆ దినం పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు యేసు ప్రభు, మరలా అదే రీతిగా ఒకనాడు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనలందరినీ కూడా ఆయన యొద్దకు తీసుకుని వెళతాడు. అది అంతవరకు బాగుంది, అంతవరకు ఓకే. కానీ మిగిలిన కాలం మనం ఏం చేయాలి? మన జీవితంలో రక్షించబడ్డాము, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. ఈ రక్షించబడిన తర్వాత ఇప్పటి వరకు మనం కొనసాగాము. మిగిలిన కాలం ఏం చేయాలి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇందాక పాట పాడాం, చీకటి కాలం వచ్చుచుండే కృపకాలమును ఉపయోగించు.
చీకటి కాలం వస్తుందంట, కృపకాలమును ఉపయోగించాలి. విరిగిన మనసుతో ఏం చేయాలా? విరిగిన మనసుతో సాగాలి, ముందుకు సాగాలి. విరిగిన మనసుతో మనం దేవుని కొరకై జీవించాలి. విరిగిన మనసుతో దేవుని కొరకు కనిపెట్టే బిడ్డలుగా ఉండాలి. ఈ రోజుల్లో మనకు అవసరమైంది ఇదే, ఇంతకంటే వేరే ఇంకేదైనా అవసరమని నేను అనుకోవట్లా. నిజమైన భక్తి ఏంటంటే నీ జీవితాన్ని లేకపోతే నీ యొక్క మిగిలిన జీవిత దినాలని విరిగిన మనసుతో దేవుని కొరకై కనిపెట్టే ఆ అనుభవంలో కొనసాగే వ్యక్తిగా నీవు ఉండడం కంటే మించిన భక్తి ఇంకొకటి లేదు. చూడండి, ఎంత ఎంత మనం దేవుని మందిరానికి వెళతాము, దేవునికి కానుకలు సమర్పిస్తాము, దేవుడిని ఆరాధిస్తాము, లేదా దేవునికి పాటలు పాడతాము, దేవునికి ప్రార్థన కూడా చేస్తాము, ఆయనకు ఆయన వాక్యం విని అట్లా వాక్యం ద్వారా మనం సంతోషిస్తుంటాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయన కొరకు మనం విరిగిన మనసు కలిగి కొనసాగటం అనేది చాలా గొప్ప సంగతి. విరిగిన మనసు అనేది ఎక్కడ రావాలి? ఎక్కడ విరిగిన మనసు రావాలి చెప్పండి? ఎక్కడ? అదే ఒక మాట అన్నారు లోకంలో, పెరుగుట విరుగుట కొరకే అని. పెరుగుట విరుగుట కొరకే. మనలో ఏమేం విరిగిపోయినాయో అది పెరగట్లా, పెరగకుండా పెరిగిపోతున్నాయి, అది సమస్య. సరే, ఏమేం పెరగాలో అది పెరగట్లా, పెరగకుండా ఎన్ని పెరిగిపోతున్నాయి, పెరగవలసినవి ఏమిటని తగ్గిపోతున్నాయి. అందువల్ల విరిగిన మనసుతో మనము కొనసాగాలి అనంటే యేసు ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందుకే అన్నాడు, కాలములను సమయములను దేవుడు తన స్వాధీనం అందించుకున్నాడు, అది తెలుసుకునడం మీ పని కాదు. ఆయన ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో ఆ దినము మరలా అదే రీతిగా వస్తాడని దూత చెప్పాడు, కానీ పలానా రోజు వస్తాడని దూత కూడా చెప్పలా. అందుకే యేసుప్రభు అన్నాడు, అది తండ్రికి తప్ప ఇంకా ఎవరికి తెలియదు. ఆ సమయం ఎప్పుడు పరలోకముందున్న దేవుని తప్ప ఇక ఎవరికి తెలియదు, ఆయనకొక్కడికే తెలుసు. ఆయనకొక్కడికే తెలుసు కనుక ఆయన ఎప్పుడు రాకడ ఉంటుందో ఆయన మాత్రమే ఆ రాకడ దినాన్ని నిర్ణయించాడు. ఆ దినం ప్రభు రాబోతూ ఉంటాడు. రాబోతున్నప్పుడు మనం ఏం చేయాలా? ఆ దినం కొరకు, రాకడ దినం కొరకు మనం సిద్ధపడేవారు ఉండాలి, సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు దినములు. కానీ ఇంకా మనం దిద్దుబాటు దినాల్లోనే ఉంటున్నాం, మన జీవితాలను దిద్దుకోలేకపోతున్నాం. సరే, సిద్ధపడి ఉండాల్సిన దినాల్లో ఇంకా మన జీవితం దిద్దుబాటు కూడా జరగల, ఇంకా మన జీవితంలో లోపాలు సరిచేయకపోవడం జరగనప్పుడు ఏమవుతుంది చెప్పండి? అది సిద్ధపడి లేని కారణం చేత మనం ఎత్తబడే అవకాశం కోల్పోయే వరకు ఉంటాం. ఎవరు పడితే వాళ్ళు పరలోకం వెళ్ళరు. నేను అందుకే చాలాసార్లు చెప్తా, ఎవరు పడితే వాళ్ళు పరలోకం వెళ్ళరు. పరలోకం వెళ్ళాలంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎంతో నిష్టగా భక్తిగా జీవిస్తున్న నాకే భయం వేస్తుంది ఒక్కోసారి. ఏంటంట, ఎక్కడన్నా పొరపాటు తప్పిపోతానేమో, దేవుని రాజ్యానికి పోకుండా నేనేమైనా నష్టపోతానేమో అని భయపడుతుంటాను. నా జీవితాన్ని నేను దేవునికి పూర్తిగా సమర్పించా. నాదంటూ ఏం లేదు నా జీవితంలో, నాకు తెలుసు నా జీవితంలో నాదంటూ ఏం లేదు. ఆయన ఎప్పుడు వరకు నన్ను జీవింపజేస్తే అప్పటి వరకు జీవిస్తా, అంతవరకే. ఆయన ఏం చేయమంటే అది చేస్తా. మనుషులు ఏం చెప్పినా ఏం చేసేది లేదు ఇక్కడ. అందువలన దేవుడు చెప్పినట్లు చేసేదే నా జీవితం. అందుకని నా జీవితం ఇప్పుడు ఎట్లా ఉండాలి? ఆయన కొరకు కనిపెట్టే జీవితంగా ఉండాలి, ఆయన కొరకై జీవించే జీవితం ఉండాలి. ఇప్పుడు నేను నా జీవితం ఆయనదే అని చెప్పి నా సొంతమైన ఆలోచనలు చేసుకుని సొంతమైన ఏర్పాట్లు జరిగించుకుంటే ఇది ఆ జీవితం ఆయనది ఎట్లా అవుతుంది? అవదు కదా. ప్రభువా, నా జీవితం నీకు సమర్పిస్తున్నాను అన్నాను అనుకోండి, ఇక అంతే. ఆయన ఏం చెప్తాడో అది చేయాలి, ఆయన కొరకు చేయాలి. అంతేగాని ఆయన కొరకు జీవితం సమర్పించానని చెప్పి నేను నాకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటే పరలోకం ఖచ్చితంగా పోను. ఆయన చెప్పినట్లు చేస్తేనే పరలోకం పోతాను, ఆయన చెప్పిన మార్గంలో నడిస్తేనే పరలోకము పోతాను. కనుక అందరూ పరలోకం వెళ్తారని కూడా పెద్ద భ్రమ. ఊరికి భ్రమల్లో ఉండబాకండి. నువ్వు ఇంకా సరిగ్గా మారలా. నీ జీవితం మార్చబడాలి, నీ జీవితంలో లోపాలు సరి చేసుకోవాలి. అందుకే చెప్పారు, ఇవి సిద్ధపడాల్సిన దినాలు, దిద్దుబాటు దినాలు కాదు, సిద్ధపాటు దినాలు. సిద్ధపాటు దినాల్లో మనం ఇంకా దిద్దుబాటు చేసుకోవాల్సిన వారంగానే ఉంటే ఎప్పుడు సిద్ధపడతాం? కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మనము సిద్ధపడవలసిన దినాల్లో ఉన్న లోపాలన్నీ సరిదిద్దుకోవడం చాలా అవసరం. ఏమేమి లోపాలు ఉన్నాయి, ఏం సరిదిద్దుకోవాలి, కొన్ని విషయాలు మనం చూసుకుంటాం. చూడండి, మొదటిదిగా ఎఫెసీ 5వ అధ్యాయం
15-16 వచనాలు చూడండి. ఎఫెసీ 5వ అధ్యాయము 15-16 వచనాలు. ఎఫెసీ 5వ అధ్యాయం 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుసు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుసు నడుచుకోవాలి. కనుక దినములు ఎలా ఉన్నాయంట? చెడ్డ దినాలు. ఈ చెడ్డ దినాలు మనం ఎంత జాగ్రత్త చూసుకోవాలంటే, సమయం పోతే మళ్ళీ రాదని అందుకే చెప్తున్నాను నేను. నువ్వు దేవుని కొరకు చేయాల్సిన ఒకటి ఉంది, అది చేయలా, ఆ సమయం దాటిపోయింది, ఇక మళ్ళీ రాదు అది. అందుకని సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి. అరే చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయానంటే ఎట్ట కుదురుద్ది? నేను దేవుని మందిరంకి వెళదాం అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయానంటే ఎట్ట కుదురుద్ది? నువ్వు ఆ సమయాన్ని పోగొట్టుకున్నావు, దుర్వినియోగం చేసుకున్నావు, అది సద్వినియోగం కాలేదు, అందువల్ల అజ్ఞానంలో ఉంటున్నావు. కనుక దేవునికి ఏ సమయంలో ప్రార్థన చేయాలో ఆ సమయంలో ప్రార్థన చేయాలా. ఎప్పుడు ప్రార్థన చేయాలి చెప్పండి దేవునికి? మీకేం అర్థమైంది? ఎప్పుడు ప్రార్థన చేయాలి దేవునికి? దేవుడు మన ప్రార్థన చక్కగా వినే సమయం ఏదో తెలుసా మీకు? ఏ టైము? ఎప్పుడు? వెరీ గుడ్. వేకువ జామున 3-3:30 గంటలకు ఆయన మన ప్రార్థన కొరకు వేచి ఉండే సమయం ఏదంటే 3-3:30 గంటలకు ఆయన మనం ప్రార్థన చేస్తే వింటాడు, ఆలకిస్తాడు. కనుక మన ప్రార్థన సమయం 3 గంటలు అంటే తెల్లవారుజామున మనం ప్రార్థించాలి. అప్పుడు దేవునికి మన ప్రార్థన వింటాడు. ఖచ్చితంగా ఆ టైంలో ప్రార్థన చేసి చూడండి, ఆ సమస్య పరిష్కారం కూడా అవుతుంది. తెల్లవారి 3-4 మధ్యన దేవుడు మన వైపు తన దృష్టి నుంచే సమయం, దేవుడు మన గురించి ఆలోచించే సమయం. అప్పుడు కనుక ఆయన మన దాబుగా వచ్చినప్పుడు మనం ఆయనకు మన మొర వినిపెట్టుకుంటే మన సమస్య పరిష్కరించబడే సమయం. ఇప్పుడు ఆ సమయం పోగొట్టుకున్నాం అనుకోండి, దుర్వినియోగం అయిపోయింది కదా, ఆ సమయం దుర్వినియోగం అయిపోయింది. కనుక నువ్వు ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా ఎప్పుడో ప్రార్థన చేస్తానంటే అది చేయొచ్చులేండి, చేయకూడదని నేనేం అంటలేదులే, కానీ అసలు ఇంపార్టెంట్ టైం పోగొట్టుకున్నావు కదా. అందుకనే తెల్లవారక మునిపే మొరపెట్టే లక్షణం నీకు ఉండాలి. తెల్లవారక మునిపే మొరపెట్టే లక్షణం ఎవరికి ఉంటుంది? సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారికి ఉంటుంది. మా ఇంట్లో ఒక అలవాటు చేసుకున్నాం మేము, అది మంచిదో చెడ్డదో మాకు తెలియదు, కానీ సుమారుగా 1-2 మధ్యలో మా కుటుంబ ప్రార్థన ఉంటుంది. 1-2 మధ్యలో మా కుటుంబ ప్రార్థన ఉంటుంది. కుటుంబ ప్రార్థన అయిన తర్వాతే మేము పడుకుంటాం. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, మరి మాకు అది అలవాటు అయిపోయింది. అయితే ఆ టైంలో పడుకుంటాం వల్ల మేము దేవుడిని ఒకవేళ ఆ 3-4 గంటల మధ్యన కలుసుకోలేకపోతున్నామేమో అనేది ఒకటి ఉందిలే, కానీ అయితే దానికంటే ముందే ఆ దినం ప్రారంభంలోనే మేము దేవుడిని కలుసుకుంటున్నామనే ఒక సంతోషం అయితే ఉంది. 3-4 మధ్యన ఒకవేళ మేము ఆదమరచి నిద్రపోవచ్చు, అందువల్ల కుదరకపోవచ్చు. అందువలన ఆ దినము ప్రారంభంలోనే దేవుని సన్నిధిలో గడపటం అనేది చాలా శ్రేష్టమైన అనుభవం. కనుక సమయం పోతే మళ్ళీ రాదు. నిన్నటి దినాన్ని ఒకసారి వెనక్కి రమ్మానండి, ఎవరైనా వస్తుందా? ఒక్కసారి వెనక్కి తిరిగమ్మా, చాలా పనులు అయిపోయినాయి, చేసుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరదు కానంటే అది మన కోసం కాదు, దేవుడు నిర్ణయించిన కాలం, అది వెళ్తానే ఉంటుంది, ఆ ముళ్ళు తిరుగుతూనే ఉంటుంది. ఆ ముళ్ళు తిరుగుతూనే ఉంటుంది, నీకోసమే ఏం ఆగదు. అయితే నువ్వు ఆ సమయం ఉండగానే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకున్న వాళ్ళే జ్ఞానవంతులు, సమయాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అజ్ఞానులు, చీకట్లో ఉన్నారని అర్థం. ఇప్పుడు వీళ్ళకు అజ్ఞానులైన వాళ్లకు పరలోకం ఉంటుందా ఉండదా చెప్పండి? అజ్ఞానంగా ఉన్న వాళ్ళకు పరలోకం ఉంటుందా? దేవుని దగ్గర ప్రవేశం ఉంటుందా? సమయాన్ని దాటిపోయింది, ఆయన మన ముందుగా దాటిపోయిన తర్వాత అయ్యా అంటే ఏమైంది చెప్పండి? దాటిపోయాడు, మన ముందుగా వెళ్తున్నాడు, దాటిపోయాడు. ఏడుకో పర్లాంగిలిన తర్వాత అయ్యగారు నేనేనంటే ఏమంటాడు? అంతే సంగతులు. అందువల్ల మనకు ఏ విధమైన ప్రయోజనం కలగదు. అందుకే ఆయన ఉండగానే, ఆయన మన ముందు ఉండగానే, ఆయన సమీపంగా ఉండగానే ఆయన వేడుకోవాలి. ఆయన సమీపంగా వచ్చినప్పుడే వేడుకోవాలి. ఆ సమీపంగా వచ్చే సమయం తెల్లవారుజాము. ఆ తెల్లవారుజామును ప్రార్థించే వాళ్ళే జ్ఞానులు.
అలా ఉండాలి. అందుకనే ఏమంటాడు ఆయన, దినములు చెడ్డవి. అందుకని పైకి వెళ్ళండి, కొద్దిగా ముందు పైకి వెళ్తే ఏముందంటే అక్కడ పైన కొన్ని అనేక విషయాలు ఉన్నాయి. 14వ వచనం చూడండి, 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఏంటంట, నిద్రించుచున్న నీవు మేలుకో, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. నిద్రించేవాళ్ళు సమయం ఏంటి? రాత్రి. అందువల్ల క్రీస్తు ప్రకాశించే సమయం ఎప్పుడైతే మన క్రీస్తు ప్రకాశించే సమయం మన జీవితంలో ఉండాలంటే నిద్రించేటువంటి వారు మేలుకునే వారుగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే నిద్ర అంటే ఆ నిద్ర కాదు, ఆ నిద్ర కాదు, ఆత్మీయమైన సోమరితనం, ఆత్మీయంగా నీ యొక్క ఆత్మీయమైన నీ నేత్రాలు మూయబడటమే ఆ నిద్ర. కనుక నువ్వు మేలుకుంటే క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. కనుక ఈ దినాలు చాలా చెడ్డవి. ఈ సమయాల్లో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన సమయాలు. మనం ప్రభు రాకడ కొరకై కనిపెట్టుండే దినాల్లో ఎంతో విలువైన సమయాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ రాదు. అందుకే ప్రార్థనలు రకరకాలు ఉంటాయి. మీ వ్యక్తిగత ప్రార్థన ఉంటుంది, మీ ఇంటిలో వాళ్ళతో కూడి ప్రార్థన ఉంటుంది, తర్వాత సమాజంలో రకరకాలైనటువంటి మీటింగ్స్లో ప్రార్థనలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, తర్వాత ఎడతెగని ప్రార్థనలు ఉంటాయి, మేలుకోగా చేసే ప్రార్థనలు ఉంటాయి. ఎన్నో ప్రార్థనలతో పాటు అతి ప్రాముఖ్యమైన ప్రార్థన ఉంటుంది. ఏంటో తెలుసు? అది సంఘ ప్రార్థన. అతి ప్రాముఖ్యమైనది సంఘ ప్రార్థన. సంఘ ప్రార్థనలో నువ్వు ప్రార్థించకపోతే నువ్వు ఎక్కడ ప్రార్థించినా ప్రార్థించలేవు. సంఘ ప్రార్థన అనుభవంలోనే లేకుంటే ఏ స్థలంలో కూడా నువ్వు ప్రార్థన చేయలేవు, నీకు అది రాదు అంతే. లేకపోతే ఇంకో మాట కూడా చెప్తా, అక్కడ నీకే ప్రయోజనం కలగకపోవచ్చు బహుశా. సంఘంతో కూడి ప్రార్థన చేసి చూడు. సంఘంతో కూడి ప్రార్థన చేస్తే కలిగే ప్రయోజనం ఒకసారి గమనించు, ఎంతో అద్భుతమైన కార్యం చూస్తాం. అందుకే యేసుప్రభు ఏమన్నాడు, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చాడు యేసుప్రభు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారు, ఎక్కడ కూడుంటారు? సంఘంలో కూడతారు. 2-3 ఎవరు కూడతారు? సంఘంలో కూడతారు. సంఘ ప్రార్థనలో ఎక్కడ కూడుంటావో అక్కడ నీ మధ్యన ఉంటాడు. సంఘంలో కూడి చేసే ప్రార్థనకి అక్కడ యేసుప్రభు అన్నాడు, మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో యేసుప్రభు అన్నాడు, ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. కాబట్టి అక్కడ ఇంకేమన్నాడంటే, మీరు ఏకీభవించి ప్రార్థన చేస్తే నేను మీ ప్రార్థన ఆలకిస్తానన్నాడు. మీరు ఏ సమస్యను బంధిస్తారో అది బంధించబడుతుంది అన్నాడు. ఏ సమస్యను విప్పుతారో అది విప్పుతానన్నాడు. కనుక సంఘ ప్రార్థనకు ఉన్నంత శక్తి నీ వ్యక్తిగత ప్రార్థనకు ఉండకపోవచ్చు. సంఘ ప్రార్థనకు ఉన్నంత శక్తి నీ కుటుంబ ప్రార్థనలో ఉండకపోవచ్చు. సంఘ ప్రార్థనలో ఉన్న శక్తి నువ్వు ఏ ప్రార్థన చేసినా కలగకపోవచ్చు, ఆ యొక్క ప్రభావం కనబడకపోవచ్చు. కానీ సంఘ ప్రార్థనలో నువ్వు పాలు పొందే అనుభవం ఒకవేళ పోగొట్టుకుంటే అది దాటిపోతే మళ్ళీ రాదు. సంఘ ప్రార్థనలో ఎన్నో గొప్ప కార్యాలు చూసాం మేము. ఈరోజు కూడా మేము సంఘ ప్రార్థన చేస్తుంటాం. చేసినప్పుడు ఆ ఫలితాలు, ఆ కార్యాలు మేము చూడగలుగుతున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే మేము ప్రార్థన చేస్తున్నాం కనుక. ప్రార్థన చేయని వాళ్ళు ఎలా చూస్తారు? ప్రార్థన చేయని వాళ్ళు ఆ కార్యాలు చూడలేరు కదా. అందువల్ల ఏం చేయాలంటే, నిజమైన నువ్వు జ్ఞానవంతుడుగా నువ్వు కనబడాలి అంటే, సమయాన్ని పోకుండా సద్వినియోగం చేసుకుంటున్నావని నిన్ను గురించి చెప్పబడాలంటే, నీవు సమయాన్ని సద్వినియోగం చేసుకునే అనుభవంలో సంఘ ప్రార్థన ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆరాధన కంటే చాలా ప్రాముఖ్యం సంఘ ప్రార్థన. ఆదివారము కంటే చాలా ప్రాముఖ్యం సంఘ ప్రార్థన. సంఘంలో సభ్యులు ఎంతమంది అయ్యా అని లెక్క పెట్టడానికి వస్తే ఆదివారం లెక్క పెడితే లెక్క తేలదంట. ఎందుకంటే అనేకులు వస్తారు, అనేకులు రకరకాల వాళ్ళు వస్తారు. అందుకే సంఘ సభ్యులుగా అందరిని లెక్కించలేం. సంఘ సభ్యులు నిజంగా సంఘ సభ్యులుగా పిలువబడే వాళ్ళు ఎవరయ్యా అంటే సంఘ ప్రార్థనకు వస్తారంట వాడు. ఆ సంఘ ప్రార్థనకు వచ్చేవాళ్ళే నిజమైన సంఘ సభ్యులు. కనుక ఎంత సంఖ్య ఉందో అక్కడ వాళ్ళే సంఘ సభ్యులు, కనుక వాళ్ళే సంఘంగా పిలువబడతారు. అందుకే సంఘ ప్రార్థన చాలా గొప్పది. సంఘ ప్రార్థన పోగొట్టుకుంటే మళ్ళీ రాదు. కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దినాలు చెడ్డగున్నాయి, ఎంతో భయంకరమైన దినాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి కదా, ఎన్నో పోరాటాలు ఉంటున్నాయి కదా, ఎన్నో రకాల సమస్యలు ఫేస్ చేస్తున్నావే, ఎంతో దుఃఖం ఉందే నీకు, ఎన్నో విధాలైన బాధలు అనుభవిస్తున్నావు.
ఎందుకు మరి ప్రార్థన చేసి ఆ బాధలు ఆ సమస్యలు పరిష్కారం చేసుకోలేకపోతున్నావు అనేది సమయాన్ని దుర్వినియోగం చేస్తున్న లక్షణాన్ని బయటపెడతా ఉంది. కనుక అలా ఉంటున్నామా? సమస్యలు వచ్చినా ఆ సమస్యల్లో అలవాటు పడిపోతున్నాం. మనం ఆ సమస్యలకు అలవాటు పడిపోతున్నాం. సమస్య వచ్చినప్పుడు ఎందుకు మనం దేవునికి అప్పగించుకోలేకపోతున్నాం? ఎందుకు ఆ సమస్యలో నుంచి మనం గట్టెక్కలేకపోతున్నాం? ప్రార్థన చేయకపోవడం చేతనే కదా. అందుకనే సమయమును సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. సద్వినియోగం చేసుకున్నవాడే జ్ఞాని, దుర్వినియోగం చేసిన వాడు అజ్ఞాని. మనం ఇప్పుడు జ్ఞానులమా అజ్ఞానులమా? ఒకవేళ ఇంకా నేను అజ్ఞానంలో ఉంటానంటే అది ఏమాత్రం నీకు మంచి విషయము కాదు. కనుక జ్ఞానంగా ఆలోచించాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే విషయం కోల్పోతే మళ్ళీ రాదు. ఎన్ని ఆదివారాలు ఆరాధనకి వెళ్ళామని దేవుడు అడగకపోవచ్చు. ఇది కూడా చెప్తాం మీకు. ఎన్ని ఆదివారాలను ఆరాధనకి వెళ్ళామనే సంగతి దేవుడు అడగకపోవచ్చు. అడగడని కాదు, దాని మీద అంత ఎక్కువ ఫోకస్ చేయకపోవచ్చు. కానీ ఒకటి ఖచ్చితంగా, ఎన్ని సంఘ ప్రార్థనలకు వెళ్ళావు అని ప్రశ్న వస్తుంది. ఏం చెప్తావు చెప్పండి? నువ్వు ఎన్ని సంఘ ప్రార్థనలు కనపడ్డావు అంటే, అయ్యా నేను ప్రతి సంఘ ప్రార్థనలో ఉన్నాను ప్రభువా అని చెప్పగలిగే అనుభవం నీకుందా? నీకు ఉండాలి అని కోరుతున్నాడు. నేను ఎన్ని ఆరాధనలకు వెళ్ళావు అనేది అడిగేది ఎన్ని సంఘ ప్రార్థనకి వెళ్ళావు అన్న దాని తర్వాతే కదా. ప్రార్థన లేకుండా ఆరాధన రాదు కదండి. వస్తుందా? ప్రార్థన లేకపోతే దేవుడు ఎలా సాయం చేస్తాడు? దేవుడు సాయం చేయకుండా నువ్వు ఎలా ఆరాధన చేస్తావు? అయ్యా నేను శ్రమల్లో నేను కూరుకుపోయాను, నీకు వందనాలు అంటావా? అయ్యా నేను ప్రార్థన చేశాను, నువ్వు శ్రమల నుంచి తప్పించావు, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానంటే కదా, అది కదా ఆరాధన. కాబట్టి అలాంటి అనుభవంలో లేనిటువంటి అజ్ఞానంలో ఉన్నవారు చాలామంది ఉన్నారు దినాల్లో. అలా ఉంటున్నామేమో, జాగ్రత్త. అలా ఉంటే నష్టపోతాం. ఇది మనం ఏం చేయాలా? సమయాన్ని సద్వినియోగం చేసుకునే లక్షణం మనం కలిగి ఉండాలి అని జ్ఞాపకము చేస్తుంది. ఒకటి. రెండోది చూడండి, రోమా 13వ అధ్యాయం 11వ వచనం. రోమా 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. రోమా 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ఇక్కడ గమనించండి. మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. కాలము ఎరగాలి, కాలాన్ని ఎరగాలి, కాలాన్ని ఎరగాలి. ఏముంది? ఎలా ఉందని చెప్తుంది కాలం? బైబిల్ ఏం చెప్పింది? చెడ్డ కాలం, దినములు చెడ్డవి అని. చెడ్డ కాలం కనుక కాలం ఎరగాలి. ఇది చెడ్డ కాలం, ఇది చెడు కాలం. చెడు కాలం ఏం చేయాలి? మనం చెడు చేస్తామా? చెడు కాలం అని చెడు చేస్తామా? చెడు కాలంలో చెడు చేసేవాళ్ళు అంధకార క్రియలు చేసేవాళ్ళు అయిపోతున్నారు. చెడు కాలంలో చెడు చేసేవాళ్ళు అంధకార క్రియలు చేసేవాళ్ళు అయిపోతున్నారు. అందుకే చూడండి 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అంధకార క్రియలు విడిచిపెట్టాలి. ఎవరు? కాలాన్ని ఎరిగిన వాళ్ళు ఏం చేస్తారు? అంధకార క్రియలను విడిచిపెడతారు. అంధకార క్రియలు విడిచిపెట్టి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకునేవారు ఉంటాం. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు అంటే ఏంటి? తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటి చెప్పండి? యుద్ధోపకరణాలు అంటే ఏంటి చెప్పండి? విశ్వాసం అనే డాలు. విశ్వాసం అనేది ఒక డాలు, ఒక ఆయుధం. తర్వాత రక్షణ అనే ఒక కిరీటం, చిరస్త్రాణం, హెల్మెట్ లాంటిది. రక్షణ అనే ఒక కిరీటం. తర్వాత వాక్యం అనే ఆత్మ ఖడ్గం. వాక్యం అనే ఆత్మ ఖడ్గం. తర్వాత ప్రార్థన అనే ఆయుధం మనము ధరించిన వారముగా ఉండాలి. ఎప్పుడు కాలము నెరిగినప్పుడు, చెడ్డ కాలంగా ఉన్నప్పుడు మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం అనే డాలు, తర్వాత రక్షణ అనే చిరస్త్రాణము, తర్వాత వాక్యం అనే ఆత్మ ఖడ్గము, తర్వాత ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించి మనము ఏం చేయాలా? సిద్ధపడి ఉండాలి. కనుక అక్కడ ఏమంటున్నాడు? యుద్ధోపకరణములు ధరించుకొని ఉండాలి అంటున్నాడు. మనమేమో యుద్ధోపకరణాలన్నీ పక్కన పడేసి కాలాన్ని గుర్తించలేక, కాలం ఎరగక
ఏం జరుగుతుందో అర్థం కావట్లే లోకంలో. ఏం జరుగుతుంది? అంతా శత్రు కార్యాలే కదా. మంచి కార్యాలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు అన్ని శత్రు కార్యాలే. ఒక ఆయన అన్నాడు, ఇక కాలము చెల్లదు అన్నాడు. ఇక కాలం చెల్లదు అన్నాడు. ఏంటి ఇక కాలం చెల్లదు? ఏంటి అంటున్నాడని నేను ఆలోచించా. ఏంటి కాలం చెల్లదు అంటున్నాడు? ఏం చెల్లదురా నాయన అని ఆలోచిస్తే నిజమే నాకు అనిపించింది. ఇది దేవుని సమయం కాదు, ఇది సాతాను సమయం. ఇది దేవుని సమయం కాదు, సాతాను ప్రభావం ఉన్న సమయం, సాతాను బాగా పనిచేస్తున్న సమయం. అంత్యక్రీస్తు ప్రబలుతున్న దినాలు, లేకపోతే యేసు ప్రభు రాకడ సంభవిస్తబోతున్న దినాలు, అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త సాతానుడు బాగా ప్రభావం చూపిస్తున్న దినాలు. ఎందుకంటే అంత్య దినాల్లో ఏమో జరుగుతుందని బైబిల్ చెప్పిందంటే ఏం జరుగుతుంది? అంత్య దినాల్లో ఏం జరుగుతుందంట? ప్రజలందరూ భ్రష్టులైపోతారంట. అబద్ధ బోధల వలన భ్రష్టులైపోతారంట. భ్రష్టత్వంతో నిండిన వాళ్ళు అయిపోతారు. భ్రష్టత్వం అంటే ఏంటి? ఏది చేయాలో అది చేయకపోవడమే. అంటే ఏది చేయాలో అది చేయకూడని చేయడమే భ్రష్టత్వం. భ్రష్టత్వం అంటే ఏం లేదు, ఏం చేయాలో చేయకూడని చేయడమే భ్రష్టత్వం. కనుక ఈ దినాలు అలా అయిపోతున్నాయి. అందుకే మనం ఏం చేయాలా? యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. ఏంటి ఆ యుద్ధోపకరణాలు? 4 చెప్పాను, మళ్ళీ చెప్పండి. ఏంటి ఇంకా ఉన్నాయి? నేను 4 చెప్పా. ఆ 4 గుర్తుపెట్టుకొని చెప్పండి. ఆగండి, మీరు చెప్పండి. ఏంటి 4 యుద్ధోపకరణాలు చెప్పా మీకు. ఇంకా ఉన్నాయి. ఈ 4 గుర్తుపెట్టుకుంటాను. 4 చెప్పా, ముఖ్యమైనవి చెప్పా. ఏంటయ్యి? విశ్వాసమను డాలు, గుర్తుపెట్టుకోండి. విశ్వాసమను డాలు, రక్షణ అనే శిరస్త్రాణము అంటే కిరీటం, హెల్మెట్ లాంటిది. తర్వాత వాక్యం అనే ఆత్మ ఖడ్గము. తర్వాత ప్రార్థన అనే ఆయుధం. ఈ 4 ఆయుధాలు ధరించుకొని మనం ఏం చేయాలా? ఆయన కొరకు నిలబడేవారుగా ఉండాలి, ఆయన కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. కనుక ఈ 4 ఆయుధాలు ధరించుకోకుండా ఆయుధాలు పక్కన పడేసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, మందిరానికి వెళ్ళరు, ఆరాధన లేదు, దేవుని పనుల్లో ఏ విధమైన పాలు పంపులు లేవు. అన్ని విధాలుగా వారి జీవితాన్ని ఏం చేస్తున్నారు? నష్టపరుచుకుంటున్నారు. కాలము నెరిగి మనం నడుచుకోకపోతే, చెడు కాలంలో మనం వాక్యాన్ని కనుక ప్రేమించగా మందిరానికి వెళ్ళకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? నష్టదాయకమైన విషయాలే కదా. అయ్యో, నేను అదే చెప్తా చాలాసార్లు అదే చెప్తా. కుయ్యో మొయ్యో అని ఇంట్లో పడుకొని నువ్వు మూలిగే కంటే కూడా మందిరంకి వచ్చి ప్రభువా అంట గడుపు. ఎంత ప్రయోజనం కలుగుద్దు నీకు? ఇప్పుడు నీకు సమస్య ఉంది కాదంటలా, నీకు సమస్య ఉంది, నీకు ఏదో బర్డన్ ఉంది, ఏదో నీ జీవితంలో లోపల ఏదో సమస్య ఉంది, ఓకే. నువ్వు ఇంట్లో కూర్చొని అఫ్ఫు అనుకుంటా ఉంటే ఉపయోగం ఏముంది? ఇక్కడికి వచ్చి దేవా అనుకో, అది నీకంత ప్రయోజనం కదా. చాలామంది దినాల్లో మందిరం మానేయడం అనే విధం చాలా ఆలోచించాలి. మందిరం ఊరికే మానుకోకూడదు. అందుకే టైం పోతే మళ్ళీ రాదు. ఒక ఆదివారం దాటిపోయిందంటే నీకు ఆదివారం మళ్ళీ రాదు, నష్టపోతున్నావు. పొందిన ప్రయోజనాలు నా ఒక్క ఆదివారంతో పోతున్నాయి, తిరిగి వెనక్కిపోతున్నాయి. అందువల్ల అట్లా ఉండకూడదు. నువ్వు చూడండి, నేను రక్షించబడిన దినం మొదలుకొని ఈ రోజు వరకు ఒక్క ఆదివారం కూడా నేను పోగొట్టుకోలేదు. ఏ దినం కూడా మందిరానికి వెళ్ళకుండా లేను, ఏ దినం కూడా బలలో పాలు పొందకుండా లేను. ఏ దినం అంటే ఆరాధన అయినా అక్కడక్కడ మిస్ అయ్యాను లేదు, కానీ ఖచ్చితంగా మందిరంకి వెళ్ళాను, ఖచ్చితంగా బలలో యోగ్యంగా పాలు పొందాను. ఎక్కడ నష్టపోయిన పరిస్థితి నాకు లేదు. అందువల్ల ఆదివారం మందిరానికి వెళ్ళే విషయం నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఆలోచించాలి. నువ్వు నీ ఆయుధాలు పక్కన పడేసావని అర్థం. దాని అర్థం మందిరానికి నువ్వు రాకపోతే నీ ఆయుధాలు పక్కన పడేసావని అర్థం, నీ యుద్ధోపకరణాలు పక్కన పడేసావని అర్థం. కనుక నువ్వు యుద్ధ రంగంలో లేవని అర్థం. నువ్వు ఓడిపోతున్నావు, ఓటమిని అంగీకరిస్తున్నావు అని అర్థం. యుద్ధంలో నిలబడి ఆయుధాలు పట్టుకున్నవాడే కదండి యుద్ధంలో నేనున్నాను, పోరాడడానికి రెడీగా ఉన్నాను అనేవాడు. ఆయుధాలు పక్కన పడేసినవాడు ఇప్పుడు బయటికి వెళ్దాం రా అనుకుంటే బట్టలు ఇడుచున్నాడు అన్నాం అనుకోండి, బట్టలు తగిలించుకుంటే వస్తాను పదాన్ని బట్టలు తగిలించుకుంటే ఓకే రావడానికి రెడీగా ఉన్నాడు. బయటికి వెళ్దాం పదన్న తర్వాత బట్టలు తగిలిస్తున్నాడు అనుకోండి, ఏందని అర్థం? వీడికి వచ్చే మనసు లేదు. అందువల్ల ఇలాంటి విశ్వాసాలు అయిపోతున్నారు ఈ దినాలు, అనేక మంది నష్టపోతున్నారు. కనుక ప్రియులారా, మనము అలాగ నష్టపోకూడదంటే ఏం చేయాలి? కాలమును ఎరగాలి, ఏ సమయం ఏంటో ఎరగాలి.
దేవుని యొక్క ఏర్పాటు జరిగించేవారుగా మనం ఉండాలి. అలా ఉండకుండా మనం మన మన యొక్క కాలం నిరగని పరిస్థితుల్లో మరి అక్కడ నిద్రించే వారంగా ఉంటే బద్ధకస్తులంగా ఉంటే సోమరులుగా ఉంటే అది మనకెంతో నష్టదాయకమైన పరిస్థితి. కనుక అలా ఉండకుండా కాలము నెరిగి యుద్ధోపకరణములు ధరించుకుని తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకునే వారంగా మనం ఉండాలి అనేది. ఒకవేళ ఉంటున్నామా లేదా అనేది పరీక్షించుకోవాలి. ఇప్పుడు నేనున్నానండి, ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నో పనుల మీద వెళ్తూ ఉంటాం. ఎన్నో పనులు, ఎన్నో మీటింగులు, ఎంతో ప్రార్థనా సమయాలు గడుపుతూ ఉంటాం. ఎన్నెన్నో రకాలైనటువంటి దేవుని పనుల మీద తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు నేను అది గుర్తించకపోతే తిరగను, గమ్మున పడుకుంటాను. అంటే గమ్మున ఏమంటారు, యుద్ధోపకరణాలన్నీ పక్కన పడేసి గురకబెట్టి నిద్రపోయి వాడుకుంటాను. కనుక అలా ఉంటే నష్టం. అందువల్ల ఏం చేయాలా, దేవుని పనుల మీద ఉండాలి. యేసుప్రభు ఒక మాట అన్నాడు వాళ్ళ తల్లిదండ్రులతో, చిన్నపిల్లాడు అప్పుడే. ఏమన్నాడు తెలిసిన, వాళ్ళు యెరూషలేముకి వచ్చినప్పుడు తిరిగి యేసుప్రభు వస్తున్నాడు అనుకుని వెళ్ళిపోయారంట చాలా దూరం. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 దినాలు దూరం వెళ్ళిన తర్వాత చూసుకుంటే లేడంట. అర్రే నా బిడ్డ ఏమైపోయాడని మళ్ళీ మరియా యోసేపు ఇద్దరు మళ్ళీ దేవాలయానికి వచ్చారంట. వెతుకుతుంటే పెద్ద మనుషులతో కూర్చొని మాట్లాడుతున్నాడంట. బిడ్డ ఏంది ఇలా చేసావు, నువ్వు కనపడినందున మేము ఎంతో చింతించామంటే ఆయన ఏమన్నాడంటే యేసుప్రభు చిన్నప్పుడే ఏమన్నాడు తెలిసిన, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీకు తెలియదా అన్నాడు. ఎవరండి ఆయన, చిన్నపిల్లోడు, ఇంకా వయసు అంత పెరిగి పెద్దగా యుక్త వయసు కూడా రాలేదు, చిన్న పిల్లోడు. అప్పుడే ఆ మందిరంలో దేవాలయంలో కూర్చుని మాట్లాడుతున్నాడు, శాస్త్రులతో పరిశీలతో మాట్లాడుతున్నాడు, అనేక మందితో తర్కిస్తున్నాడు, దేవుని గురించిన మాటలు మాట్లాడుతున్నాడు, ఆయన కొరకు చేయవలసిన విషయాల గురించి తర్కిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీకు తెలియదా. మరి మనం ఉంటున్నామా, మనం దేవుని పనుల మీద మనం ఉంటున్నామా అని. కొన్ని సమయాలు వస్తాయి, కొన్ని విశ్రాంతి సమయాలు వస్తాయి, విశ్రాంతి తీసుకోండి, తప్పులేదు. పడుకోవద్దని ఎవరన్నారు, తర్వాత తినవద్దని ఎవరన్నారు, భోజనం చేయొద్దని ఎవరన్నారు. భోజనం చేయాలా, రెస్ట్ తీసుకోవాలా, పనులు కూడా చూడాలి. దేవుని పనుల్లో మనం పాలు పొందుట అనేది యేసుప్రభు ద్వారా మనం నేర్చుకోవాల్సిన వారుగా ఉన్నాం. చిన్న బిడ్డ, ఇంకా 3 ఏళ్ళు ఎంత ఉన్నాయనుకుంటా, 3 ఏళ్ళు ఎన్నో ఉన్నాయనుకో, ఆ వయసులో దేవుని పనుల మీద ఉన్నాను అంటున్నాడు ఆయన. ఆ వయసులోనే నేను దేవుని పనుల మీద, తండ్రి పనుల మీద ఉన్నాను నేను. ఎందుకు కదుపుతున్నారు మీరు? మనం కూడా దేవుని పనుల మీద ఉండాలి. ఎంతవరకు అలా లేకుండా ఉంటే కాలంను సరిగా ఎరగట్లేదు, గమనించట్లేదు. మనం ఏం జరుగుతుందో మనకు తెలియట్లా. నీకు తెలియకుండా అవుట్ సైడ్ ఎన్నో జరిగిపోతున్నాయి. లోకంలో రకరకాల వాతావరణాలు మారిపోతున్నాయి. దేశం మీదకు దేశం యుద్ధాలు చేసుకుంటున్నారు. మనకి ఈ మధ్యలో గ్యాస్ ట్రబుల్ వచ్చింది. గ్యాస్ అంటే పొట్ట గ్యాస్, వంట గ్యాస్. పొట్ట గ్యాస్ కాదు, వంట గ్యాస్. గ్యాస్ ట్రబుల్ వచ్చింది. తర్వాత ఇంకేం వచ్చింది, పెట్రోల్ ట్రబుల్ వచ్చింది. ఇంకేం వచ్చింది, ధరలు పెరిగిపోతున్న ట్రబుల్ వచ్చింది. ఇదేం తెలియట్లా నీకు. ఉంటే కొనుక్కొని తింటున్నావు, లేకపోతే అట్లా గడిపేట చూస్తున్నావు. కానీ బయట లోకంలో ఏం జరుగుతుంది, ప్రభు రాకడ దినాలు కదా, ప్రభు రాకడ సంభవించే దినాల్లో ఏం జరుగుతుంది, నేనేం చేయాలా, ఎలా సిద్ధపడాలని ఆలోచించలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కనుక జ్ఞాపకం చేసుకుందాం, కాలము నెరిగి ఉండాలి. ఎప్పుడు కూడా నిద్ర మేలుకొనాల్సిన టైం వచ్చిందని గమనించుకోవాలి. ఇప్పుడు మనం దేవుని కొరకు, ఆయన పనుల కొరకు నిలబడాలనే సమయం వచ్చిందని గమనించుకోవాలి. అది మన జీవితంలో ఉండాలి. అది గమనించుకోకపోతే మనకే కదండి నష్టం. ఎవరికి నష్టం? పక్కోళ్ళకి నష్టం, మనకే నష్టం. అందువల్ల ఆదివారం ఆరాధన వచ్చిందంటే ఉదయాన్నే రెడీగా ఉండాలా. ఉదయమే 8ంటికి ఆరాధన అన్నారు, నేను 5 నిమిషాల ముందే ఆరాధనకు వెళ్తాను అనేటువంటిది కాలమును ఎరిగి ఉన్న వాళ్ళు చేస్తారు. కాలం ఎరగని వాళ్ళు చేయరు అట్లా. అందువల్ల నష్టపోయే వాళ్ళుగా ఉంటారు. ఇది రెండవది. మూడవది చూడండి, గలతీ 4వ అధ్యాయం 10వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. గలతీ 4:10. గలతీ 4:10 ఏముంది అక్కడ? మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుతున్నాను. ఇక్కడ చూడండి, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఆచారాలు
దినములు, మాసములు, సంవత్సరాలు, ఉత్సవ కాలాలు. అంటే ఇదేం జ్ఞాపకం చేస్తూ ఉందంటే మనం కాలాన్ని ఎలా ఉపయోగిస్తున్నామంట? కాలాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం? ఎలా ఉపయోగిస్తున్నాం? ఆచారాల కోసం ఉపయోగిస్తున్నాం. ఏంటి ఆచారాలు? పితృపారంపర్యమైన ఆచారాలు. తర్వాత ఇంకేం ఆచారాలు? లోక సంబంధమైన ఆచారాలు. ఇంకేం ఆచారాలు? మా ఇరుగు పొరుగు వాళ్ళ ఆచారాలు. ఇంకేం ఆచారాలు? అక్కడెక్కడో మా బంధువుడు ఉన్నాడు, ఆయన చెప్పిన ఆచారం. ఇంకేం ఆచారాలు? మనకు నచ్చిన ఆచారాలు. కానీ చేయవచ్చా? కాలాలు పాటించవచ్చా? దినాలు చేయవచ్చా? నెలలు చేయవచ్చా? సంవత్సరికాలు చేయవచ్చా? చూడండి, సంవత్సరికాలు చేయవచ్చా? లేకపోతే దినాలు తద్దినాలు చేయవచ్చా? దినాలు అంటే తెలుసుగా మీకు. తద్దినాలు ఏంటంటే ఏమంటారు? కర్మ, పెద్ద కర్మ, చిన్న కర్మ, ఒకటో కర్మ, రెండో కర్మ, మూడో కర్మ, రకరకాలు ఉంటాయిలేండి, వాళ్ళ గోత్రాలను బట్టి ఉంటాయి. కనుక కొన్ని ఇలాంటి ఆచరించేటువంటి వాళ్ళుగా ఉంటున్నాం. అంటే కాలాలని ఇలా ఉపయోగిస్తున్నాం, మనం దుర్వినియోగం చేస్తున్నాం. కాలమును ఇలా దుర్వినియోగం చేస్తున్నాం. సద్వినియోగం చేసుకోవలసిన మనం కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నాం. అందుకేమంటున్నాడు? మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని నేను మిమ్మల్ని గూర్చి భయపడుతున్నాను. ఒక సేవకుడు ఎంత ప్రయాసపడతాడో మీరు తెలుసుకోవాలి. ఒక సేవకుడు ఒక వ్యక్తి కోసం ఎంత ప్రయాసపడతాడో తెలుసా మీకు? ఒక సేవకుడు ఒక వ్యక్తి కోసం ఎంత ప్రయాసపడతాడు? చెప్పాలి మరి. ఏంటి తలకాయలు వాళ్ళు చెప్తే కుదరదు. ఒక సేవకుడు ఒక విశ్వాసి కోసం ఎంత ప్రయాసపడతాడు? ఎంత? అది మీకు తెలియదు అనుకుంటా బహుశా. ఒక విశ్వాసి కోసం ఎంత ప్రయాసపడతాడు సేవకుడు అంటే, ఒక స్త్రీ బిడ్డను కనబోయే స్త్రీ పడినంత ప్రసవ వేదన ఎంత ఉంటుందో అంత. ఒక విశ్వాసి మెరుగుపడడం కోసం, ఒక విశ్వాసి జీవితం సరిచేయబడడం కోసం, ఒక విశ్వాసి దేవుని యందుండి నడుచుకోవడం కోసం ఒక సేవకుడు పడే ప్రయాస ఎలాంటిదంటే ప్రసవ వేదన వంటి ప్రయాస. నీ కొరకు నీ సేవకుడు ప్రసవ వేదన పడుతున్నాడు అంటే ప్రసవ వేదన పడేవాడికి ఇది బాగా అర్థమవుతుంది. మీ కొరకు మీ సేవకుడు ప్రసవ వేదన పడుతున్నాడు. ఎందుకు? వీళ్ళకి క్రీస్తు రూపం ఏర్పడాలి. వీళ్ళు దేవుని చూడండి, అదే గలతీలో ఉంది. అక్కడ గలతీ 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది. ఒక విశ్వాసి తన జీవితం మెరుగుపరచడం కోసం, విశ్వాసి యొక్క జీవితం దేవుని ఏర్పాటులో కొనసాగడం కోసం, దేవునికి వారి జీవితము ఉపయోగపడేలాగున సేవకుడు వారి నిమిత్తం ప్రసవ వేదన లాంటి ప్రయాసపడుతున్నాడు. మీకు తెలుసుగా, సిస్టర్స్ తెలుసు ప్రసవ వేదన అంటే వాళ్ళకి తెలుసు. సరే, వీళ్ళకి అర్థం కాకపోయినా మీకు బాగా తెలుసు. ప్రసవ వేదన ఎంత లోకంలో ఉన్న ఆ ఇబ్బందులు అన్నింటిలో కంటే దాన్నే ఎక్కువ చెప్తారు, గొప్పగా చెప్తారు, ఎక్కువగా చెప్తారు. ఒక సేవకుడు ఒక విశ్వాసి జీవితం మెరుగుపడడం కోసం పడుతున్న ఈ ప్రసవ వేదన, నీ కొరకు పడుతున్న ప్రసవ వేదన వ్యర్థమైపోద్దేమో అని భయపడుతున్నాడు. ఎందుకు? లోకాచారాలకు సమయాన్ని కేటాయిస్తున్నారు, లోకపరమైన విషయాలకు సమయాన్ని కేటాయిస్తున్నారు, లోక పద్ధతులను జరిగించేదానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. అందుకే వారిని మార్చు అనేక పర్యాయాలు మీ దగ్గరకు వచ్చి మీకు మంచి చెప్పే విషయం అదే. మీ మీద మాకు కోపం ఏమి ఉండదు. ఏ సేవకుడికి ఏ విశ్వాసి మీద కోపం ఉండదు. ఏ సేవకుడైనా సరే విశ్వాసి మీద కోపం ఉండదు, ప్రేమే ఉంటుంది. వాళ్ళు గుణపడాలని చెప్తారు, వాళ్ళు బాగుపడాలని చెప్తారు, వాళ్ళు ఇంకా యేసు ప్రభు కొరకు వాళ్ళ జీవితాన్ని ఎక్కువగా జీవించాలని చెప్తారు తప్ప కొంచెం కఠినంగానే చెప్తారు, కొంచెం బతిమలాడి చెప్తారు. నయానో భయానో ఒప్పించి ఏదో రకంగా దేవుని కొరకైన కానీ జీవితం చేయబడాలని ఎంతో ప్రయాసపడే సేవకుడు కష్టం వ్యర్థమైపోయేటట్లు ఏం చేస్తున్నారు? దినాల్లో లోకాచారాలు చేస్తున్నారు, కాలాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారు. లోకాచారాలు, లోక పద్ధతులు చేసి చాలామంది విశ్వాసులు వారి జీవితాలను పతనం చేసుకుంటున్న సందర్భం ఇక్కడ రాయబడింది. కనుక జ్ఞాపకం చేసుకోండి, మీ కొరకు సేవకుడు పడుతున్న ప్రసవ వేదన, ఎంత ప్రసవ వేదన, ఇదంతా వ్యర్థమైపోద్దేమో మీ ఆచారాల వల్ల,
మీరు సరిగ్గా సమయాన్ని ఉపయోగించకపోవడం వల్ల ఆ విధమైన నష్టాన్ని మరి మీరు తెచ్చుకుంటూ సేవకుడిని కూడా ఆయన పడిన కష్టాన్ని కూడా వ్యర్థమయ్యేటట్లు చేస్తున్నామేమో అనేది ఆలోచించాలి. అంటే ఇక్కడ గమనించండి, మూడవదిగా మన సమయాలను లోకాచారాలకు జరిగించడానికి ఉపయోగిస్తున్నాం. ఆదివారం ఆరాధన ఉండగా అదేదో బంతి వచ్చిందంట. ఏం బంతి అంటారు? అది ఏమంటారండి? ఏదో అంటారుగా, ఆడపిల్లల కార్యక్రమం ఏదో సమర్థ బంతా ఏదో అంటారు, మరి మనకు తెలియదులేండి పూర్తిగా. వెళ్ళామండి అంటారు, ఏదో ఘనమైన కార్యంలాగా. అది ఘనమైన కార్యం కాదు. ఆరాధన ఘనమైన కార్యం, దేవుని మందిరం ఘనమైంది, దేవుడు ఘనమైన వాడు. ఆయన దగ్గరికి పోకుండా అదేదో వెళ్ళామండి రాకపోతే ఏమని అనుకుంటారు. మరి ఈయన దేవుడు అనుకోడా? వాళ్ళు అనుకుంటారు. మరి ఈయన అనుకోడా? నీ కోసం ఎంతో ప్రయాసపడి నీ క్షేమం కోసం నీ మేలు కోసం ప్రయాసపడుతున్న సేవకుడు అనుకోడా? సేవకుడు ఏమనుకోడా? ఈయన ఏమనుకుంటాడని నీకు అనిపించదా? వాళ్ళు ఏదనుకుంటారంటే మరి ఆయన ఇన్ని రకాలైనటువంటి వాటిని దాటుకొని నీ సొంత అభిప్రాయాలు నెరవేర్చుకోవడం కోసం నువ్వు పోతే నీ కొరకు చేయబడిన కష్టం అంతా వ్యర్థమైపోయి ఏమంటారు, బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోతుంది నీ జీవితం, నష్టపోయే పరిస్థితి ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలా? లోకాచారాలు చేయటం మానాలి, లోక పద్ధతులు మానాలి, మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం మానాలి. అది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని కొరకు జీవించే అనుభవం మనకు ఉండాలి. ఇది మూడవది. నాలుగవది చూడండి, 1 దశలోనిక 5వ అధ్యాయం 1వ వచనం. 1 దశలోనిక 5వ అధ్యాయము 1వ వచనం. దయచేసి చూడండి, 5:1. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. 2వ వచనం. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభువు దినం వచ్చునని మీకు బాగుగా తెలియదు. ఇక్కడ చూడండి, 4వ వచనం ఏం చెప్తుంది? 4వ సందర్భం, 4వ విషయం మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే, సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కర్లా. రాకడ సమయం గురించి, ఆ కాలం గురించి, ఆ సమయం గురించి మీకు రాయక్కర్లా. మీకు తెలుసు ప్రభు రాబోతున్నాడు. ఆయన ప్రభు రాకడ దినం కొరకు ఆలోచించే వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రభు రాకడ దినం కొరకు ఆలోచించే వ్యక్తిగా ఉండాలి. కనుక రాత్రి గడిచి రాత్రి వేళ దొంగ ఎలాగొచ్చునో అలాగే ప్రభు దినం కూడా వచ్చునని మీకు బాగుగా తెలియను. ప్రభు రాకడ గురించి బాగుగా తెలిసిన వ్యక్తులుగా మనము ఉండాలి. ప్రభు రాకడను గురించి ఆ సమయం కొరకు కనిపెట్టే బిడ్డలుగా మనం ఉండాలి. లోకులు ఎలా ఉంటారు? మనమేమో ప్రభు రాకడ కొరకు కనిపెట్టే వారంగా ఉండాలి. లోకులు ఎలా ఉంటారు? 3వ వచనం చూడండి, 3వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారంత మాత్రమును తప్పించుకొనలేరు. ఇక్కడ గమనించండి, లోకులు ఏమనుకుంటారు? నెమ్మదిగా ఉంది, బాగానే ఉంది, బాగానే భోజనం చేస్తున్నాంగా, అంత బాగానుందిగా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభు దినము రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగ ప్రభు దినం ఉంటుందంట. రాత్రి వేళ మనం ఆదమర్చి ఉండగా దొంగ వచ్చి ఎలాగైతే కన్నం వేస్తాడో, దొంగ ఎలాగ వస్తాడో అలాగ మనం ఆదమర్చి ఉండగానే ప్రభు వస్తాడంట. గమనించారా? మనం ఆదమర్చి ఉండగానే భక్తి చేయకుండా, లేకపోతే ప్రార్థన చేయకుండా, లేకపోతే వాక్యం చదువుకోకుండా, లేకపోతే మందిరానికి వెళ్ళకుండా, దేవుని పనులకు పాలు పొందకుండా, మన లోకపరమైనటువంటి మన ఇష్టాలు నెరవేర్చుకుంటున్న సమయంలోనే అకస్మాత్తుగా ప్రభు వస్తాడు. కనుక ప్రభు దినం కొరకు కనిపెట్టే బిడ్డగానే ఉండాలని కోరుతున్నాడు దేవుడు. అకస్మాత్తుగా ఆయన వస్తే ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? తినుసు త్రాగుసు సుఖిస్తూ ఉంటామా? నిద్రపోతూ ఉంటామా? మన సొంత పనుల్లో మునిగి తేలుతూ ఉంటామా? మన ఆచారాలు వ్యవహారాలు చూస్తూ ఉంటామా? ఏం చేస్తాం చెప్పండి? అకస్మాత్తుగా ఆయన వస్తే ప్రభువా ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలిగే అనుభవం మనకు ఉండాలి. అందుకే చెప్తున్నా, ఇది సిద్ధపడే దినం, దిద్దుబాటు దినం కాదు. ఇది సిద్ధపడవలసిన దినాలు, దిద్దుకోవాల్సిన దినాలు కాదు. ఎప్పుడో దిద్దుకుని ఉండాలి. ఇక నువ్వు సిద్ధపడాలి. ఆయన వస్తున్నాడు, ఇదిగో మాపో రేపో
రేపో మాపో, అంతే కదా, రేపో మాపో ఎప్పుడైనా రావచ్చు. అకస్మాత్తుగా వస్తే ఏం చేస్తావు? నువ్వు ఒకవేళ ఆదమర్చి ఉంటే ఏం చేస్తావు? ప్రభు రాకడను గురించిన చింత నీకు లేదని అర్థం. ప్రభు రాకడ గురించి నీకు ఏమాత్రం పట్టింపు లేదు. అసలు క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటంటే ఆయన వస్తాడు, ఈ లోకంలో నుండి తన యొద్ద ఉండడానికి నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు అనేది క్రైస్తవ నిరీక్షణ. ఇలాంటి లక్షణం లేనివాడు, ఇలాంటి నిరీక్షణ లేనివాడు అసలు క్రైస్తవుడే కాదు. సరే, ప్రభు వస్తాడు నన్ను తీసుకుపోతాడనే నిరీక్షణ లేనివాడు అసలు క్రైస్తవుడే కాదు. అసలు ఆ సంగతిని జ్ఞాపకంలో ఉంచుకున్నాడు అసలు క్రైస్తవుడే కాదు. మనం క్రైస్తవులుగా జీవించే జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు, ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడి జీవిస్తున్నాము అంటే దేనికండి? రాకడలో ప్రభు దగ్గరికి వెళ్ళడానికే కదా. ఎంత కష్టమైనా అన్నీ వదిలిపెట్టేసి దేవుని వెంబడిస్తున్నాం. ఎన్నో రకాల ఇబ్బందులు, హింసల్లో, భయంకరమైన పరిస్థితుల్లో కొనసాగుతున్న నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ ఎదురు చూసేది ఎందుకంటే ప్రభు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. ఆ దినం కొరకైనటువంటి ఆలోచన కూడా లేని వారు ఉన్నారంటే మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ ఆ దినమును గురించి మీకు తెలియక మీకు వ్రాయనక్కర్లేదు, అన్నీ మీకు తెలుసు. లోకులేమో బాగానుంది, నెమ్మదిగా ఉందని వాళ్ళు హ్యాపీగా బతికేస్తుంటే నువ్వు కూడా లోకులు మాదిరే బాగానుంది కదా, హాయిగా ఇవాడు వండుకున్నాను, తిన్నాను, పడుకున్నాను, అన్ని మందిరంకి వెళ్ళకపోయినా ఏం కాదు, ఏం అవదులే, ఇక్కడంతా జరిగిపోతుంది కదా, దేవుడు నన్నేమన్నా అడిగాడా, దేవుడు నన్నేమన్నా కొట్టాడా, దేవుడు నన్నేమన్నా తిట్టాడా, దేవుడు నాకేమన్నా నీ గద్దిస్తే నేను అనుకోవచ్చు, నేను గద్దించలేదుగా అనుకుంటారు కొందరు. ఎందుకు గద్దించట్లేదు? దేవుడు ఎందుకు గద్దించట్లేదు? దేవుడు గద్దిస్తే వినన్నటువంటి కఠిన హృదయం ఉంటే నువ్వు ఎట్లాగా ఆయన గద్దింపు నీకు అర్థమవుతుంది చెప్పండి? ప్రతి సమయంలో దేవుని చేత గద్దించబడాలి. నేను ఫలానా తప్పు చేస్తున్నాను అనుకోండి, దేవుడు గద్దిస్తే వినగలిగే స్వభావం నాకు ఉండాలి. ఫలానా లోపం కలిగి ఉన్నాను, దేవుడు గద్దిస్తే నిజమే నేను లోపం కలిగి ఉన్నానని వినగలిగే స్వభావం నీకు ఉండాలి. నేనేమంటానంటే ఖచ్చితంగా నేను గద్దిస్తున్నాడు, నువ్వు వింటల్లా, నీ హృదయం కఠినమైపోయింది, నీ హృదయం బండ, ఆయన వాక్యం సుత్తి, నీ హృదయం బండ. ఇప్పుడు ఆ సుత్తి ఎంత పెద్ద సుత్తి ఉపయోగిస్తే నీ హృదయం బద్దలు కొట్టబడుతుంది. కనుక ఆయన ఉపయోగిస్తున్నాడు, ఆయన నీ హృదయం బద్దలవ్వట్లేదు. కనుక ప్రభు రాకడ కొరకు కనిపెట్టకుండా అంతా బాగానుంది కదా, ఏమైనా బాగానున్నారంటే బాగానున్నాను, నాకేం హ్యాపీ, మందిరంకి వెళ్ళలేదుగా, అయినా బాగున్నారంటే బాగున్నాను, ఏముంది, ఏం లేదు, అంత బాగానుంది, కోడి మాంసం తెచ్చుకున్నాం, తిన్నాం, పడుకున్నాం, అంతా టీవీ చూసాం, ఏసీ వేసుకున్నాం, పడుకున్నాం అంటే కుదరదు. కనుక ఏం చేయాలా? ప్రభువా నువ్వెప్పుడు వస్తావో ఇది కొరకు నేను నీ కొరకు కనిపెట్టుకుని ఉంటాను. ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుని ఉండే బిడ్డలుగా మనం ఉండాలి. ముందు అసలు ఆయన రాకడ గురించిన అవగాహన ఉండాలి. ప్రభు వస్తాడంట, మధ్యాకాశంలో బోరొస్తాడంట, ఆయన బోరొద్దుగానే మనమంతా ఆ మేఘాల మీద కొనుగోబడతామంట, ఆయన వద్దకు చేరుకుంటామంట. ఎంత అద్భుతమైన దృశ్యం అండి అది. ప్రపంచంలో ఎంతవరకు అలాంటి దృశ్యం ఎప్పుడు జరగలేదు. ఆకాశంలో మనుషులు అలాగా మేఘాల మీద వెళ్ళిపోతూ ఉంటే చూసేవాళ్ళందరూ రొమ్ములు పాదుకుంటారంట, అయ్యో ఏంటిది, ఎంత అద్భుతంగా జరుగుతుంది, ఏంటిది, వీళ్ళందరూ ఎడగలిపోతున్నారు, మనం ఏంటి ఇక్కడ ఉండిపోయాం, మనం వెళ్ళలేకపోతున్నామని కంగారు పడిపోతారంట. వాళ్ళేమో సురక్షితంగా అక్కడగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారంట. వినటానికే చాలా ఆశ్చర్యంగా ఉంది, నాకు వినటానికే ఆశ్చర్యంగా ఉంది, చూస్తే ఇంకెంత ఆశ్చర్యం. కనుక ఇది ఆ అవగాహన నీకు లేకుండా పోయే పరిస్థితి ఈ దినాల్లో ఉంటుంది. చాలామంది రాకడ గురించి చాలా అవగాహన లేదు. చాలామంది గమనించాను నేను. ఈరోజు లేచాము, ఓకే, నేను అడుగుతాను కొంతమంది, ఈరోజు ప్రార్థన చేసుకున్నాం అంటారు. సరే మంచిది, ప్రార్థన కూడా చేసుకున్నారు, ఓకే, తర్వాత ఏం చేయాలా? టిఫిన్ చేసుకొని తిన్నాను, నాకు ఉద్యోగం ఉంది కాబట్టి ఉద్యోగానికి వెళ్ళిపోయాను, లేదా నాకు పని ఉంది కాబట్టి పనికి వెళ్ళిపోయాను, ఆ పనిలో సాయంత్రం దాకా ఆ పనిలో ఉండి పనిలో గడుపుతాను, సాయంత్రం అవగానే అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక మొద్దు తినేసి మళ్ళీ పడుకుంటాను. ఎలా ఉందంటే గడిచిపోతుందిగా. ఇట్లా ఉంటున్నారు ఈ దినాల్లో చాలామంది. దేవుని రాకడ, ఆయన కొరకు కనిపెట్టడం, ఆయన ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూసేటువంటి వారుగా మనం లేకపోవడం, ఇవన్నీ మన జీవితాల్లో అంత మంచి ప్రయోజనకరమైన విషయాలు కాదు. కనుక ప్రభు రాకడ కొరకు కనిపెట్టే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడే బిడ్డలుగా మనం ఉండాలి.
ఇది ప్రభు రాకడ గురించి జ్ఞాపకం చేస్తున్న సంగతి. ఇది 4వది. 5వ చూడండి, ప్రభు రాకడ ఎలా ఉంటుందని కూడా అక్కడ ఒక సంగతి జ్ఞాపకం చేస్తారు. చూడండి, మత్తయి సువార్త ప్రభు రాకడ ఎలా ఉంటుందో కూడా 4వ విషయంలోనే ప్రభు రాకడ ఎలా ఉంటుందో కూడా ఒక విషయం జ్ఞాపకం చేస్తా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 40-41 వచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 40-41 వచనాలు. ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరగలి విసురుసుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏ దినమున ప్రభు వస్తాడో తెలియదు కనుక మెలకుగా ఉండాలా. ఇక్కడ ఈ సంగతి కూడా చెప్పి నేను ముందుకు వెళ్తా. 2 ఉంటారు, 2 పొలంలో పనిచేస్తుంటారు. ఒకడు తీసుకుని పోబడుతున్నాడు, ఒకడు విడవబడుతున్నాడు. 2 తిరగలు విసురుతూ ఉంటారు, ఒకతే తీసుకొని పోబడుతుంది, ఒకతే విడవబడుతుంది. ఏం జ్ఞాపకం, ఏం అర్థమవుతుంది మీకు ఈ సంగతి? సిద్ధపడి ఉన్నవారు ఆయన దగ్గరికి తీసుకొని పోబడుతున్నారు, సిద్ధపాటు లేని వారు ఇక్కడే విడవబడుతున్నారు. 2 ఒకే మతం పెట్టుకుంటారు, ఒకళ్ళు కొనుక్కోబోతున్నారు, ఒకళ్ళు విడిపడతారని కూడా ఉంది వేరే ఇంకో చోట, ఇంకో సందర్భంలో. కనుక 2 గురించి చెబుతూ ఒకడు వెళుతున్నాడు, ఒకడు ఉంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? వెళ్ళేవాడు సిద్ధపడి ఉన్నాడు, ఉండేవాడు నిర్లక్ష్యంగా ఉంటున్నాడు. దేవుని రాకడ గురించిన ఏ విధమైన పట్టింపు లేని వ్యక్తి. కనుక అట్లా ఉండకూడదు. నువ్వు ఎత్తబడే వ్యక్తిగా ఉన్నావా, విడవబడే వ్యక్తిగా ఉన్నావా అంటే ఏం చెప్తాం? ఎత్తబడే వ్యక్తిగానే ఉండాలి. విడవబడితే చాలా భయంకరమైపోతుంది జీవితం. విడవబడిన వారికి అంత భయంకరమైన దినాలు అవతలున్నాయంట. విడవబడిన వారికి భయంకరమైన దినాలు ఈ లోకంలో అవతలున్నాయి. ఇప్పుడు కాదు, ఇప్పుడు జరిగే శ్రమలు కాదు. అసలు ఆ శ్రమలు యేసుప్రభు ఆ శ్రమల గురించి చెప్తూ లోకములో ఎంతకు మునుపు ఎప్పుడు అట్టి శ్రమ కలుగలేదు. అది 24-21 వచనంలో ఉంది. ఆ దినములు సంభవించకుండా ఉండాలని ప్రార్థన చేయండి. గర్భిణీ స్త్రీలను గురించి ప్రార్థన చేయండి, వాళ్ళకి ఎంతో శ్రమ ఉంటుందంట. తర్వాత ఇంకేమంటున్నాడు? చలికాలం అందైనా ఆ దినాలు రాకుండా ఉండాలని ప్రార్థన చేయండి. ఇంకేమంటున్నాడు? విశ్రాంతి దినం ఆ రోజు రాకుండా ఉండాలని ప్రార్థన చేయండి. 21 అంటున్నాడు, లోకారంభము నుండి ఇట్టి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎన్నటికీ కలగదు. సరే, అట్లాంటి శ్రమలకు విడవబడిన వాళ్ళందరూ విడిచిపెట్టబడతారు. ఆ శ్రమల్లో వాళ్ళు ఉంటారు. కానీ పైకి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారు? ప్రభు దగ్గర సురక్షితంగా ఉంటారు. అందుకే రాకడ గురించి చాలా అవగాహన కలిగిన వారుగా మనం ఉండాలి. ఇది 4వది. 5వ చూడండి, 5వ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే 2 తిమోతి 3వ అధ్యాయం 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం. 2 తిమోతి 3:1. చాలండి. ఇక్కడ ఈ విషయం గమనించండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని తెలుసుకొనము. అపాయకరములు ఎఫెసీలో మనం చూసాం, దినములు చెడ్డవి కదా. ఇక్కడ ఏమంటున్నాడు? అపాయకరమైన దినాలు. ఏంటి అపాయం? మన తోటి మనిషితో మనకు అపాయం. అందుకని చూడండి, మనుషులు ఎలా అయిపోతారంట? స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములు ఆడేవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వాళ్ళు చేస్తారంట అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు అపాయంలో పడిపోతున్నారు, అపాయంలో ఉంటారు. అపాయకరమైన కాలంలో ఉండేవాళ్ళు వీళ్ళే. కృతజ్ఞత లేనివారు, క్రూరులు, మూర్ఖులు, ద్వేషులు, అతి ద్వేషులు, గర్వాంధులు, అహంభావం గలవారు, అవివేకులు. సరే, ఇలాంటి వాళ్ళు ఉండే కాలం కనుక అపాయకరమైన కాలాల్లో దేవుని కొరకు మనం జీవించలేని వారుగా ఏం చేస్తామంట? పైకి భక్తి కానీ పైకే భక్తి, లోపలంతా స్వార్థం, లోపలంతా పాపం, లోపలంతా
స్వార్థం అంటే మన సొంత ఆలోచనలు నెరవేర్చుకునేటువంటి స్వార్థపరులు అయిపోయే కాలం అంట ఈ కాలం. చూడండి, ఈ దినాల్లో ప్రతి ఒక్కరిని గమనిస్తుంటే దేవుని కొరకు ఆలోచించని అనేక స్వార్థపరులుగా మనం మారిపోతూ ఉంటాం. దేవుని కొరకు ఆలోచించలేని అనేక రకాలైన స్వార్థపూరితమైన ఆలోచనలు. కనుక అటువంటి కాలములలో మనం ఉన్నాము. ఒకవేళ నీవు ఎట్లాంటి వ్యక్తివి, ఎలాంటి వ్యక్తి, స్వార్థప్రియుడిగా ఉన్నావా? అంటే ఎట్లుంటున్నాం మనం? స్వార్థప్రియులుగా ఉంటున్నామా? లేకపోతే ఎట్లుంటున్నాం మనము? కృతజ్ఞత లేని వారు ఉంటున్నామా? ఇవన్నీ ఒకటొక సబ్జెక్టు, పెద్ద విషయమే అది. కృతజ్ఞత లేని వారు ఉంటున్నామా? ఎలా ఉంటున్నాం మనం? క్రూరులుగా ఉంటున్నామా? ఎలా ఉంటున్నాం మనము? అంటే ద్రోహులుగా ఉంటున్నామా? మూర్ఖులుగా ఉంటున్నామా? అంటే ఇవన్నీ ఇక్కడ ఉన్న విషయాలు. గర్వాంధులుగా ఉంటున్నామా? దేవుణ్ణి ప్రేమించకుండా సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నామా? సాతాన్ని ప్రేమిస్తున్నామా? లోకాన్ని ప్రేమిస్తున్నామా? పాపాన్ని పట్టుకుని ఏం చేస్తున్నాం? పాపాన్ని ఇష్టపడుతున్నామా? కనుక ఇవన్నీ అపాయకరమైన కాలాల్లో మరి ప్రజలు ఇలాంటి విషయాలు జరిగించేవారుగా ఉంటారని ఇక్కడ జ్ఞాపకం చెప్పి, అపాయకరమైన కాలములు వచ్చేసినాయి. వచ్చును అన్నాడు అక్కడ, వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఉన్నాయి అపాయకరమైన కాలములే. అందుకే ఆయన అన్నాడు, కాలము ఒక చెల్లదు. అంటే దేవుని కాలం కాదు, ఇది సాతాను కాలం. సాతాను ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్నవన్నీ సాతాను సంబంధమైన కార్యాలే, దేవుని సంబంధమైన పనులు ఏం జరగట్లా. అందుకనే ఈ యొక్క కాలము చెల్లదు. ఇప్పుడున్న కాలం అంతా కూడా చాలా అపాయకరమైన చెడ్డ కాలం. ఆ చెడ్డ కాలంలో మనం మన జీవితాన్ని దుర్వినియోగం చేసుకొని నష్టపోయేవారు ఉండకూడదని వాక్యము హెచ్చరిస్తుంది. ఇది 5వది. 6వ చూడండి. అదే 2వ తిమోతి 4వ అధ్యాయం 4వ వచనం. అదే 2వ తిమోతి 4వ అధ్యాయం 4వ వచనం. 3-4 వచనాలు చూడండి. 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. కల్పనా కథలు కావాలి. ఈ దినాలు ఏం కావాలి మనకి? కల్పనా కథలు. మీరు గమనించారో లేదో, టీవీల్లో కూడా చూస్తుంటారు. మీరు టీవీల్లో చూస్తుంటారు. కొన్ని మీటింగ్స్ గమనించండి, కొన్ని చోట్ల గమనించండి. కట్టు కథలు ఎక్కువ చెప్తున్నారు వాక్యం కంటే కూడా. ఎందుకంటే ఆ కట్టు కథలే ప్రజలకు ఇష్టంగా ఉంటున్నాయంట. అందుకే వాళ్ళ దిరద చెవులు గలవారై ఉంటున్నారంట. వాళ్ళకు అనుకూలమైన బోధ కావాలంట. ఈ దినాల్లో విశ్వాసులకి వాళ్ళకు అనుకూలమైన బోధ కావాలా, వాళ్లకు కల్పించే చెప్పే కథలు కావాలా, లోకంలో జరిగే అచ్చట్లు ముచ్చట్లు వాక్యములు కూర్చి చెప్పాలా. ఇది నువ్వు పాపం చేస్తున్నావు అంటే ఒప్పుకోవట్లే. ఈ దినాల్లో నువ్వు పాపంలో ఉన్నావు, నీ జీవితం మార్చుకోవాలంటే ఒప్పుకోవట్లా. అబ్బా నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావంటే ఒప్పుకుంటున్నారు. అలాంటి వాళ్ళే కావాలని కోరుకుంటున్నారు ఈ దినాల్లో. కనుక ఏమంటాడు అక్కడ? కల్పనా కథల వైపు తిరుగు కాలం ఇది. తమ కొరకు సొంత బోధకులను కుదుర్చుకునే కాలం. ఈ రోజుల్లో చావకుల్ని ఊరికే మార్చేస్తుంటారు. ఎందుకంటే ఆ చావకుడు సరిగ్గా వాక్యము చెప్పట్లేదు. జోసఫ్ గారు చెప్తుంటారు కర్మెల్లో. ఏమని చెప్తుంటారంటే, అనేక కంప్లైంట్స్ వస్తూ ఉంటాయంట ఆయనకి. అన్న మా సేవకుడు మాకు వాక్యం సరిగ్గా చెప్పట్లేదు, ఆయన మార్చేసి ఇంకొకళ్ళు నేండి అయ్యా మాకని చెప్పి అడుగుతారంట. అడిగితే మరి ఆయన ఎందుకనంటే ఆయన సరిగ్గా వాక్యం చెప్పట్లా. మరి ఏంటి కారణం అంటే, వాక్యం ఎందుకు చెప్పరు? ఎవరైనా చెప్తారు. ఇక్కడ ఒక మాట చదివి చెప్పిన వాక్యం చెప్పినట్టే కదా. వాక్యం చెప్తున్నారు కానీ అది వాళ్ళకి నచ్చట్లా. నాకు అర్థమైంది ఏంటంటే అది వాళ్ళకి నచ్చట్లా. అది వాళ్ళకి నచ్చక అబ్బాయి ఈ బోధకుడు లాభం లేదు. కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, ఇలా నిన్ను అని అంటూ ఉంటారు. ఎవరికో వాళ్ళు చూపిస్తూ ఉంటుంది అది వేలు కదా. ఎవరికో వాళ్ళు చూపిస్తూ ఉంటే ఇక వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది నా గురించే నన్నే తిడుతున్నాడు, నన్నే ఒక్కడే టార్గెట్ చేశాడని చెప్పుకుంటుంటారు. ఇలాంటి వాళ్ళు అంటారు ఆయన వాక్యం సరిగ్గా చెప్పట్లా, మార్చేద్దాం అంటాం. కనుక ఏంటంటే నాకు అనుకూలమైన వాక్యం చెప్పేవాడు కావాలి నాకు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాక్యం చెప్పేటప్పుడు ప్రభువా ఈరోజు నేను గద్దించబడాలని కోరుకోండి, ఈరోజు వాక్యం నన్ను సంధించాలని కోరుకోండి, ఈరోజు వాక్యం చేత నేను హెచ్చరించబడితే నాకు జీవితానికి మేలని కోరుకోండి. అందుకే వాక్యం చెప్తున్నావు తప్పు చేస్తున్నావు అనగానే
అసలు ఈయనకు వాక్యం చెప్పడం రాదని వేస్తున్నారు, లేకపోతే ఈయన మార్చేద్దాం ఎక్కడి నుంచి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. చాలా సంఘాల్లో అలాంటి పరిస్థితి ఉంది. కనుక అలాంటి వారుగా ఉంటున్నారంటే అర్థం ఏంటంటే తమ కొరకు బోధకులు కావాలి, తమకు అనుకూలమైన బోధలు బోధించేవాళ్ళు కావాలి, కల్పనా కథలు చెప్పేవాళ్ళు కావాలి. ఏమంటారు, లోకపరమైన మిక్చర్ వేయాలి అక్కడ, అయితేనే వాళ్ళకి బాగుంటుంది. లోకపరమైన మిక్చర్. వాక్యం చెప్పేటప్పుడు సినిమాల గురించి మాట్లాడొచ్చా? వాక్యం చెప్పేటప్పుడు సినిమాల గురించి పలానా సినిమా హీరో, పలానా సినిమా అది నేను కూడా చూశాను కొంతమంది చెప్తుంటారు వాక్యంలో చెప్తుంటారు. అలా చెప్పొచ్చా? సరే, నేను మారుమనసు పొందుకును సినిమాలు చూసుంటాను, అది వేరే సంగతి. అవి మర్చిపోవాలి కదా. నేను మర్చిపోకుండా ఏడుకొచ్చి గుర్తు చేస్తే ఆ హీరో భలే చేస్తాడు అంటే చెప్తే అదేం కథ? అక్కడెవడో ఆ హీరో సంబంధించిన కూర్చుని ఉన్నాడు, వాడిని మెప్పించే వాక్యం చెప్తూ ఉంటారు కొందరు. ఇదే దురద చెవులు గల వాళ్ళు చెప్పే వాళ్ళకు అనుకూలమైన బోధ చెప్పేటువంటి కాలం ఇప్పుడు వచ్చింది, అది ఆల్రెడీ వచ్చింది. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పట్లా, ఖండించి చెప్పట్లా, బుద్ధి తెచ్చి కూడా చెప్పట్లా, చాలా వక్రీకరించి వాక్యం చెప్పి ప్రజలు భ్రష్టత్వంలో పడిపోవడానికి చాలామంది కారకులు అవుతున్నారు. అందుకని కల్పనా కథలు వైపు తిరిగే కాలంలో మనం ఉన్నాం. కల్పనా కథల వైపు కాదు మనం తిరగాల్సింది. ఎక్కడ వాక్యం చేత ఖండించబడుతుందో, ఎక్కడ వాక్యం చేత బుద్ధి చెప్పబడుతుందో అక్కడ మనం అక్కడకు వెళ్ళాలి, అక్కడ ఉండాలి, అక్కడ నేర్చుకోవాలి, అక్కడ సరి చేసుకోవాలి అనేది మనం జ్ఞాపకము చేసుకోవాల్సిన సంగతి. ఇది ఎన్నోది, 6వది. 7వది చూడండి, 2 పేతురు 3వ అధ్యాయము 8-9 వచనాలు. 2 పేతురు 3వ అధ్యాయం 8-9 వచనాలు దయచేసి చూడండి. 2 పేతురు 3:8-9 వచనాలు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు. ఎవడును నశింపవలన నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇక్కడ గమనించారా? మనకేమో ఈరోజు ఒక రోజు, దేవుని దృష్టికి 1000 రోజులంట. మనకి ఒక రోజు దేవుని దృష్టికి 1000 రోజులతో సమానం. ఇంకోటి ఏమన్నాడు, 1000 సంవత్సరాలు ఒక దినంగా ఉన్నాయంట. ఆయనకు 1000 సంవత్సరాలు, మనకు ఒక దినం. కనుక ఒక దినము 1000 సంవత్సరాలు ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు అయితే టైం అయిపోయిందా అవలేదా? టైం అయిపోయింది కదా. ఇక టైం లేదు కదా. అందుకే మనం ఏం చేయాలా? మారు మనసు పొందాలి. అందుకే ఏమంటున్నాడు అక్కడ, ప్రభువు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేసేవాడు కాదు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఇక్కడ మన జ్ఞాపకం చేయబడే చివరి సంగతి ఏం చేయాలా? ఎలా ఉండాలంట? మారు మనసు కొరకు నిన్ను దేవుడు మారు మనసు పొందాలని కోరుతున్న సందర్భం. మారు మనసు పొందాలని కోరుతున్న దినాలు, మారు మనసు పొందాలని కోరుతున్న దినాలు ఏంటి? ఎవరికండి ఈ మారు మనసు? రక్షించబడని వారికైనా మారు మనసా? కాదు కదా. ఎవరికి ఈ మారు మనసు? పాపాలను క్షమించబడేటువంటి వాళ్లకు ముందు కలిగే మారు మనసా? కాదు కదా. ఎవరికి ఈ మారు మనసు? విశ్వాసులకే. విశ్వాసులైన వారే మారు మనసు పొందాలని కోరుతున్నారంటే వాళ్ళ మనసు మారాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడంట. ఎందుకు రాకడ ఆలస్యం అవుతుందంటే, మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆలస్యం చేస్తున్నాడు. మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక మారు మనసు పొందాలని మన కోసమే ఆలస్యం చేస్తున్నాడు. విశ్వాసులకు మారు మనసు ఏంటంటే నాకు అర్థం కాలేదు. విశ్వాసులైన వారికి మారు మనసు ఏంటి? ఆల్రెడీ విశ్వాసంలోకి వచ్చాం కదా, ఆల్రెడీ పాపక్షమాపణ పొందాం కదా, ఆల్రెడీ మారు మనసు పొందాం కదా, ఆల్రెడీ బాప్తిస్మం పొందాం కదా, రక్షణ పొందాం కదా, ఇంకా మారు మనసు ఏంటి? రక్షించబడి కూడా దేవునికి విరోధంగా జీవించే వారి యొక్క మారు మనసు, రక్షించబడి కూడా దేవుని ఏర్పాట్లు జీవించిన వారి యొక్క మారు మనసు.
ఇక నుండి అయినా నేను దేవుని కొరకు జీవిస్తాను, ఇక నుంచి అయినా మందిరానికి చక్కగా వెళతాను, ఇక నుంచి అయినా ప్రార్థన చేసుకుంటాను, ఇక నుంచి అయినా వాక్యం చక్కగా చదువుకుంటాను, వాక్యం వింటాను, ఇక నుంచి వాక్య ప్రకారం జీవిస్తానని కావాలని కోరుతున్నాడు దేవుడు. విశ్వాసులే వాక్యం చదువురు, విశ్వాసులే ప్రార్థన చేయరు, విశ్వాసులే మందిరానికి వెళ్ళరు, విశ్వాసం లేదు, వాళ్ళే మారాలని కోరుతున్నాడు. విశ్వాసం లేదు కనుక ఈ దినాల్లో చాలామంది ఎట్లుంటున్నారు, అలాంటి దినాల్లో ఉంటున్నారు కనుక జ్ఞాపకం చేసుకోవాలి. నా దృష్టిలో దేవుని దృష్టిలో మనం ఒక దినము, ఆయన దృష్టిలో 1000 దినాలు అంటే ఎప్పుడో టైం అయిపోయింది, ఎప్పుడో ఆయన వచ్చేసేయాలి, ఎప్పుడో రాకడ వచ్చేస్తే నువ్వు సిద్ధపడి వెళ్లకుండా ఆగిపోతే నష్టపోతావేమని, నువ్వు నశించడం ఇష్టం లేక నువ్వు మారు మనసు పొంది ప్రభువా ఇక నుంచి అయినా నేను వెంబడిస్తానని ఒక తీర్మానం చేసుకోవాలని నీ కొరకు రాకడ ఆలస్యం చేస్తున్నాడు దేవుడు. మారు మనసు కొరకైనా ఆలస్యం కనుక మారు మనసు పొందాలి. ఇప్పటి నుంచైనా నూతనమైన మనసుతో బుద్ధి తెచ్చుకొని దేవుని కొరకు మన జీవితాలను జీవించే అనుభవంలో మనం రావాలి. కనుక అలా రాలేకపోతే మనం చాలా నష్టపోతాం. అలా రాలేకపోతే నేను మొదటే చెప్పా, పరలోకం రాజ్యం నువ్వు చేరలేవు, రాకడలో నువ్వు ఎత్తబడలేవు, విడవబడిన జాబితాలో ఉండిపోతావు. తర్వాత అంటావు ఎమరాల్డ్ పాస్టర్ గారు వాక్యం చెప్పాడు కానీ నాకేం చెప్పలేదు అంటా కూడా లేదు. మీకు పూర్తిగా చెప్తున్నా ఇక్కడ నేను, మా పాస్టర్ గారు మాకు చెప్పలేదు ప్రభువా అంటే ఆయన రికార్డెడ్ అన్ని నా మాటలను రికార్డ్ చేస్తున్నాడు, మీరు వినడానికి కూడా రికార్డ్ చేస్తున్నాడు. ఏమీ లేదు, ఛాన్స్ లేదు. అందువల్ల నష్టపోతాం. అలా ఉండకుండా ఉండాలంటే మనం మారు మనసు పొంది దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మనం సిద్ధపడి ఉండాలనేదే దేవుడు ఇస్తున్న 7 విషయాలు చూసాం. మొదటి విషయం ఏంటి? దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి. రెండవదిగా మనం ఏం చూసాం రెండోది ఏం చూసాం బాబు? సమయమును అక్కడ ఏమన్నాడంటే కాలము నెరిగి ఉండాలని చూసాం. రెండవదిగా మూడోది ఏం చూసాం? ప్రభు రాకడ కొరకైన అనుభవం కలిగి ఎదురు చూసే అనుభవం కలిగి ఉండాలని మనం చూసాం. తర్వాత నాలుగోది ఏం చూసాం? కాలములను ఉత్సవాలను దినాలను సంవత్సరికాలను ఆచరిస్తూ మనం ఎంతో శావుకునికి కష్టానికి నష్టం చేస్తున్నవారమని చూసాం. నాలుగోది ప్రభు రాకడ కొరకు చూసాం. ఐదవది ఏం చూసాము? అపాయకరమైన కాలములు వస్తాయని చూసాం. మనం కూడా అలాంటి పరిస్థితుల్లో పడిపోకుండా జాగ్రత్త పడాలని చూసాం. ఆరవది తమ కొరకు సొంత బోధకులను పోగు చేసుకునే కాలం వచ్చింది. అలా మనం ఉండకుండా దేవుని వాక్యం సంధించబడే బోధ కొరకు కనిపెట్టేవారు ఉండాలని చూసాం. ఏడవది ప్రభు రాకడ సమీపిస్తుండగా మారు మనసు పొంది ఆయన కొరకు ఎదురు చూసేవారు ఉండాలని చూసాం. ఈ లక్షణాలన్నీ మనం కలిగి దేవుని రాకడ కొరకు సిద్ధపడాలనేదే దేవుని యొక్క ఆలోచన. కనుక ఈ లక్షణాలు ఏ ఒక్కటి లేకపోయినా మరి మనం ఏం చేయాలా? సరి చేసుకొని దేవుని దగ్గర క్షమాపణ చెప్పుకొని ప్రభు బలలో ముందుకొచ్చి ప్రభు బలలో పాలు పొందుటకు సిద్ధపడేవారుగా ఉండాలి. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుని బలలో పాలు పొందుతాం. విన్న వాక్యమును సంధించినప్పుడు ఏ విషయం అయితే సంధించబడ్డామో సరి చేసుకోవడానికి ఇష్టపడండి. సరి చేసుకోకపోతే బలలో పాలు పొందినా ప్రయోజనం ఉండదు, నష్టమే తప్ప ప్రయోజనము కలగదు. అందుకని సరి చేసుకుందాం, ప్రభుకు అప్పగించుకుని యోగ్యముగా బలలో పాలు పొందుతాం.